మెన్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది మనకి ఎన్ని డేస్ అవుతుంటుంది ట్రీట్మెంట్కి? ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ ప్రాబ్లమ్ ఏముందని. ఓకే. సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ కుడ్ బి వెరీ సింపుల్. ఇప్పుడు సెక్షువల్ డిస్ఫంక్షన్, ఇరెక్షన్ డిస్ఫంక్షన్ కానీ వీ జస్ట్ గివ్ మెడికేషన్స్. ఆ మెడికేషన్స్లో దే హ్యావ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అండ్ దే గెట్ ప్రెగ్నెంట్. సో సెక్షువల్ డిస్ఫంక్షన్లో దే హావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ దర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్, ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ మెన్ టు అప్రోచ్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. వేరే ప్రాబ్లమ్స్కి వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో ఈ ప్రాబ్లమ్స్కి దే అన్నెసెసరీలీ దే విల్ డిలే. సో ఏమవుతుంది, ఆ డిలేలో దే కాంప్లికేట్ దర్ లైఫ్. So if they approach fast, treatment is very stigma. It is not fear. Yeah, fear also because they're very worried. Mana pedda diagnosis vachestunda, ma pedda problem vachestunda, and then there is a little ego involved between couples. Yeah. See, that is something that we should try to avoid. I keep telling every couple that fertility problem is your problem together. It is not మేము ఇది వాళ్ళ ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లం అని చెప్పనికి లేదు ఇక్కడ. It is something we need to come together, diagnose and treat and just move ahead. So it's very easy, treatments are available, very good success rates are available today. The only problem is వాళ్ళ టైమింగ్. వాళ్ళు లేట్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ విల్ ఫాల్. వాళ్ళు యంగర్ ఉన్నప్పుడు వాళ్ళ సక్సెస్ రేట్స్ ఆర్ గోయింగ్ టు బి బెటర్. సో ఇట్ ఈస్ బెటర్ బికాస్ ఐ హ్యావ్ పేషెంట్స్ హూ హ్యావ్ నాట్ హ్యాడ్ ఇంటర్ కోర్స్ ఆఫ్టర్ మ్యారేజ్. దే కమ్ ఆఫ్టర్ 5 years 10 years అట్లా. And it is not like once in a way. It happens. See, they just don't come and approach. When real pressure వస్తుంది వాళ్ళకి అప్పుడు వస్తారు. I feel that they should come and approach little early because these are most simplest to treat.